హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, మీరు క్యాప్కట్ వీడియో ఎడిటర్ యాప్ని యూస్ చేస్తున్నట్లయితే మీకు ఈ విధంగా నో ఇంటర్నెట్ కనెక్షన్ అనే ప్రాబ్లం అయితే వస్తుంది కదా. సో అయితే ఈ విధంగా ప్రాబ్లం వస్తుందని నాకు చాలామంది కమెంట్ చేస్తున్నారు, అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలో ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చాలా చిన్నగా ఉంటుంది, జస్ట్ మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది అండ్ ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా దొరుకుతుంది. ఓకే, సో ఏమాత్రం మీరు ఈ వీడియోని స్కిప్ చేయకండి. ఫస్ట్ ఇక్కడ నేను క్యాప్కట్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ ఏదైనా ఒక వీడియోని ఇక్కడ ఓపెన్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియోలో నేను ఏదైనా ఎఫెక్ట్ యాడ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో చూడండి, ఇక్కడ ఈ వీడియోలో ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలంటే కింద మనకు ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వీడియో ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేస్తే నాకు చూడండి ఇక్కడ ఈ విధంగా నో ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాబ్లం అని వస్తుంది చూడండి ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా ప్రాబ్లం అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ ఎన్నిసార్లు ట్రై చేసినా మీరు మీ మొబైల్ ఇంటర్నెట్ కనెక్షన్ చాలా బాగా ఉన్నప్పటికీ కూడా మీకు ఈ విధంగా ప్రాబ్లం అయితే వస్తుందన్నమాట. అలాగే ఇందులో మనకి ఇక్కడ వీడియోలో మనం ఇక్కడ స్ప్లిట్ చేసుకొని ఇక్కడ మధ్యలో ట్రాన్సాక్షన్స్ యాడ్ చేసుకోవాలనుకున్నా మనకు ఈ విధంగా నో ఇంటర్నెట్ కనెక్షన్ అనే ప్రాబ్లం అయితే వస్తుందన్నమాట. సో అయితే మీరు ఈ ప్రాబ్లమ్ని చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ మీరు క్యాప్కట్ ఎడిటర్ యాప్ నుంచి బ్యాక్ వచ్చేసేయాలి. ఓకే, సో ఇక్కడ నేను బ్యాక్ వచ్చేస్తాను. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఈ యాప్ని మీరు బ్యాక్గ్రౌండ్ నుంచి తీసేయాలి. ఓకే, సో ఈ విధంగా ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది కదా యాప్ ఇది, సో దీన్ని తీసేయాలి ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా బ్యాక్గ్రౌండ్లో నుంచి తీసేసిన తర్వాత ఇప్పుడు ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోవాలి. సో ప్లే స్టోర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా సెర్చ్ బార్ ఉంటుంది. సెర్చ్ బార్లో మీరు ఇక్కడ సింపుల్గా సెక్యూర్ విపిఎన్ అని సెర్చ్ చేసుకోవాలి. ఓకే, సో సెక్యూర్ విపిఎన్ అని సెర్చ్ చేసుకొని సో ఈ యాప్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఈ యాప్ సైజ్ అనేది చాలా తక్కువ సైజ్ ఉంటుంది. సో చాలా లైట్ వెయిట్ అప్లికేషన్, మంచి అప్లికేషన్. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దీన్ని నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇక్కడ ఓపెన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ విపిఎన్ అనేది చాలా బాగుంటుంది. సో ఇక్కడ విపిఎన్ని మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కనెక్టింగ్ అనేది అవుతుందన్నమాట. సో ఇక్కడ కనెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేసుకొని కనెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ కనెక్టెడ్ అని వచ్చేస్తుంది. సో ఇక్కడ దీనికి పర్మిషన్స్ అనేవి ఇచ్చేసేయాలన్నమాట. ఓకే, సో ఈ విధంగా దీనికి పర్మిషన్ ఇచ్చిన తర్వాత కనెక్ట్ అనేది అయిపోయింది చూడండి ఇక్కడ. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయాలి. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు యాస్టీస్గా ఇప్పుడు నేను క్యాప్కట్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేస్తాను. ఇక్కడ క్యాప్కట్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేస్తున్నాను. సో జాగ్రత్తగా చూడండి ఇక్కడ. సో ఇక్కడ మీరు ఈ విపిఎన్ని కనెక్ట్ చేసే ముందు సో బ్యాక్గ్రౌండ్ నుంచి క్యాప్కట్ ఎడిటర్ యాప్ని తీసేయాలి. ఓకే, సో తీసేసిన తర్వాత ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు నేను ఈ వీడియోని ఓపెన్ చేస్తాను. సో ఇప్పుడు మళ్ళీ ఇదే వీడియోని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఎఫెక్ట్ యాడ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను చూడండి ఇక్కడ. సో ఇందులో నేను ఎఫెక్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసుకొని ఇక్కడ వీడియో ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. ఎఫెక్ట్ అన్నీ కూడా వచ్చేస్తాయి చూడండి ఇక్కడ. ఓకే, చూడండి ఇక్కడ ఎఫెక్ట్స్ అన్నీ కూడా వచ్చేసినాయి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ అలాగే ఇక్కడ ట్రాన్సాక్షన్స్, ఎఫెక్ట్స్, ఎనిమేషన్స్ యాడ్ చేసుకోవాలన్నా అన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తాయి. సో ఇక్కడ సింపుల్. సో దీనికి సొల్యూషన్ ఇదొకటి, నేను ఈ వీడియో చెప్పిన సొల్యూషన్ ఇదే ఒక సొల్యూషన్ అనమాట. సో చాలామంది రకరకాలుగా మీరు యూట్యూబ్లో చూసే ఉంటారు, చాలా రకరకాల డిఫరెంట్ సొల్యూషన్స్ అయితే చెప్తూ ఉంటారు. సో అవన్నీ వేస్ట్ అనమాట. సో దీనికి ఒకే ఒక సొల్యూషన్, ఇది విపిఎన్ని కనెక్ట్ చేసుకోవాలి అంతే. సో విపిఎన్ని కనెక్ట్ చేసుకుంటేనే మీకు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. సో ఎందుకు మనం విపిఎన్ని కనెక్ట్ చేసుకోవాలంటే మనకు క్యాప్కట్ ఎడిటర్ యాప్లో అనేది మన ఇండియాలో ఇది బ్యాన్ అయిందనమాట. ఓకే, సో ఇండియాలో ఇది లేదు. సో మీరు క్యాప్కట్ ఎడిటర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలన్నా మీరు ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోలేరు. సో దీన్ని మీరు గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ మొబైల్లో క్యాప్కట్ ఎడిటర్ లేటెస్ట్ వర్షన్ లేకపోతే దీని లింక్ నా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. ఓకే, సో టెలిగ్రామ్ ఛానల్లో లేటెస్ట్ క్యాప్కట్ వర్షన్ లెక్క లింక్ నేను ఇచ్చాను. అక్కడ నుంచి మీరు ఈజీగా క్యాప్కట్ ఎడిటర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి అండ్ ఈ ప్రాబ్లంతో మీ ఫ్రెండ్స్కి అయినా ఇదే ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ.